శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సురేష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు మనకి మేషరాశి వారికి అంటే అసలు ఈ 2024 సంవత్సరంలో ఎలా ఉండొచ్చు? మేషరాశికి ఇయర్ ప్రారంభంలో శని దృష్టి వల్ల, అట్లాగే రుణకారకుడు రాశ్యాధిపతి అయిన కుజుడు ధనస్థానం మీద దృష్టి వల్ల కావచ్చు, ఆర్థికంగా ఏప్రిల్ దగ్గర నుంచి అక్టోబరు ఆగస్టు వరకు ఆ 4 నెలలు కొంచెం బాగా ఇబ్బందికరంగా ఉంటుందమ్మా. ఫైనాన్షియల్గా కొంచెం నలకట ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. పనుల్లో పురోభివృద్ధి కనిపించకపోవచ్చు. అట్లాగే కుటుంబంలో మాతృపరమైనటువంటి అంటే తల్లికి పరమైనటువంటి అంటే తల్లికి సంబంధించిన అమ్మమ్మలు, మేనమామలు, వీళ్ళకి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు రావడం. అట్లాగే తండ్రి వైపు తల్లి అంటే తండ్రి వైపు తాతలు, నానమ్మలు, అట్లాగే చిన్న తండ్రులు, తండ్రి వైపు మేనత్తలు, ఇటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళ ఆరోగ్యాల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్గా మాత్రం ఆగస్టు తర్వాత కొంతగా మార్పు అనేది ప్రాప్తిస్తుంది. గురువు రాశిలో ఉన్నప్పటికీ కూడా పెద్దగా యోగాన్ని ఇవ్వలేకపోయినటువంటి స్థితిని కలిగి ఉంటాడు. గురువు మార్పు తర్వాత అంటే శత్రుగతులైనప్పటికీ కూడా గురువు మార్పు తర్వాత ఏప్రిల్ మే తర్వాత నుంచి మార్పు జరిగిన తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ ఆగస్టు నుంచి గురువు మంచి సమర్థమైన ఫలితాలు అక్టోబర్ నుంచి ఇంకా బాగా ఇస్తాడు. సో ఆగస్టు దాకా మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన కాలాన్ని ఎదుర్కోక తప్పదు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా మేషరాశి వారికి రక్తగాయాలు అవ్వడం, వాహనాల మూలకంగా ప్రమాదాలకు ఆస్కారం ఉండడం, అట్లాగే దగ్గరి బంధువులు మరణం చెప్పాను ఆల్రెడీ, అటువంటివి జరగడం, వ్యాపారంలో పెద్ద మొత్తంలో ధనం పెట్టి అవి స్ట్రక్ అయిపోవడం, అవి వస్తాయో రావో తెలియనటువంటి మానసికమైనటువంటి దిగుళ్ళు, ఇవన్నీ చూసినప్పుడు ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళు. సో ఎంత వీలైతే అంతవరకు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నట్టుగా కొన్ని విషయాల్లో వ్యవహరించడం మంచిది. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ల జోలికి, భారీ ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఇంకా చెప్పాలంటే మనకెవరైనా ధనం ఇవ్వాల్సి ఉంటే వాళ్ళతో యుద్ధంకి వెళ్ళడం కన్నా కొంచెం కాంప్రమైజ్ ధోరణిలోకి వెళ్ళి లాగేయడానికి ప్రయత్నం చేయడం మంచిది. అట్లీస్ట్ మీరు ఒక సెక్యూరిటీ లేని లోను అంటే ఎలాంటి అష్యూరెన్స్ లేకుండా మీరు ఎవరికో 10 లక్షలు ఇచ్చేసారు. సో వాళ్ళు మంచి వాళ్ళని మీరు ఇచ్చినప్పటికీ కూడా చక్కగా వెళ్ళి అదే మంచితనం ఉండగానే ఒక చిన్న చెక్కు, ప్రామిసర్ నోటు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ తెచ్చుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. అంటే ఈ రాశి వారికి ఏదైనా పరిహారం చేస్తే మంచిదండి? పరిహార మార్గాల కన్నా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవడం మంచిది. పరిహార పరంగా ఇబ్బందులు లేకుండా కొంత బాగా ఉండాలంటే దశరథ ప్రోక్త శని స్తోత్రం చదువుకోవడం, అలాగే ఇంద్రకృత లక్ష్మి స్తోత్ర పారాయణ చేసుకోవడం, ప్రదోష వేళ అంటే సాయంకాలం వేళ శివాలయానికి వెళ్ళి ఒక 27 ప్రదక్షిణాలు శివాలయానికి తిరిగి రావడం ద్వారా మంచి శుభాన్ని పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు.